హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టమాటా అండ్ ఉల్లిపాయలు వీటితోనే కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తామో చూసేయండి. ముందుగా మనం ఉల్లిపాయలు, టమాటాలు, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఇందులో నేను ఓన్లీ చిన్న వెల్లుల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను. ఇంకా వెల్లుల్లి పేస్ట్ అది ఏమి యూజ్ చేయట్లేదు. ఇంతేనండి. ఉల్లిపాయలు టమాటాలు రెండింటితోనే మనం చేసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా ఇట్లనే పెద్దగానే కోసుకోవాలి. మనం చాప్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి. మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేశారనుకోండి అట్లయినా బాగుంటుంది, కానీ తక్కువ వస్తుంది. నాకు కొంచెం ఎక్కువ కావాలి కర్రీ అనుకుంటే కనుక కొంచెం పెద్దగానే తీసుకోండి. ఎందుకంటే మనం ఇందులో ఇంకేం వేయట్లేదు కాబట్టి ఇట్లనే ఉండాలి. ముందుగా మనం పెనం కాగనిచ్చిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. సో నేను 2 టమాటాలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి టమాటాకి ఉల్లిపాయలకి నాకు ఇది సరిపోతుంది అని చెప్పేసి నేను 3 వేసుకున్నాను ఆయిల్. నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు మనకు వెల్లుల్లిపాయలు ఇలా ఉన్నాయి కదా, కొంచెం వేయటానికి కొంచెమే ఫ్రై చేసి మరీ మాడనివ్వద్దు. అండ్ నెక్స్ట్ మనం ఉల్లిపాయలు వేసుకున్నాం. చూసారా ఎంత బాగా మగ్గాయో. సో ఆనియన్స్ ఇలా ఉండాలి, గోల్డెన్ కలర్లో రావాలి. టమాటాలతో పాటు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. టమాటాలు చూసారా రెడ్ కలర్లో ఉన్నాయి. వీలైతే మీరు కూడా ఇలాంటివి వేసుకోండి. టమాటాలు బాగుంటుంది టేస్ట్ కూడా కర్రీ. ఎప్పుడైనా టమాటా వేసుకున్న తర్వాత మనం ఇలా ఉప్పు వేసేసుకుంటే బాగా మగ్గుతుంది. ఓకేనా, ఇలా ఉప్పు వేసుకుంటే మనకు బాగా మగ్గుతుంది అన్నమాట. కర్రీ కూడా బాగుంటుంది. టమాటాలు వేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసాను అందులోనే. అండ్ మనం కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. బాగా మగ్గాయి కాబట్టి ఇప్పుడు మనం కొంచెం పసుపు, కరివేపాకు, మెంతి పొడి కూడా వేసాను టేస్ట్ బాగుండడం కోసం. ఓకేనా, లో ఫ్లేమ్లో పెట్టి మనం 2 మినిట్స్ అయిన తర్వాత నేనైతే వాటర్ పోసానండి. మీరు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు, అంతే, ఇంకేం వేయట్లేదు. మీకు పులుపు కావాలంటే చింతపండు వేసుకోండి, లేదు అనుకుంటే వాటర్ వేసేసుకోవచ్చు. అంటే మాడనివ్వకండి దాన్ని. సో మనం వాటర్ వేస్తే ఏంటంటే మగ్గుతుంది, అది బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇది మీకు చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఏమీ లేనప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇదండి కర్రీ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది.